నిన్న మొన్న వాళ్ళ సొంత చెల్లెలు వేరే పార్టీలు చేరితే దానికి మనల్నే తిడుతున్నాడు. అంటే మీ ఇంట్లో మీరు సరిగా చేసుకోకుండా దానికి కూడా మమ్మల్ని విమర్శిస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్ని తప్పులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. అవి ఎదుటి వ్యక్తుల మీద నేరాపణలు చేస్తాడు. అంటే ప్రతిరోజు నోరుందని, పేపర్ ఉందని, టీవీ ఉందని అడ్డదుడ్డంగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం చూడండి, ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు, ఎన్నికలైన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండే పేదవాళ్ళందరికీ అండగా ఉండడం, నేను ఇచ్చిన సూపర్ 6 కాకుండా మీకు కార్యక్రమాలన్నీ పెట్టి పేదరికం నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను చేయబోయే పని 15 రూపాయలు నిర్మూలన చేసే బాధ్యత, పేదరికం లేని సమాజాన్ని చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి చేసే పని 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం. నేను చేయబోయే పని 15 రూపాయలు ఇచ్చి 15 రూపాయల్ని 100 రూపాయలు సంపాదించే విధానం నేర్పిస్తా. 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తా, సంపద సృష్టిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఎప్పటికప్పుడు నేను కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. మీకు ఏ ఎమ్మెల్యే కావాలో ఉండే ఎమ్మెల్యేల పైన కూడా, నా పైన కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నా. నా నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒక IVRS పంపిస్తున్నా. నేను బాగా మీకు పనిచేస్తున్నానా, అందుబాటులో ఉన్నానా, మీ అభిప్రాయం ఏంటి, నేనంటే ఇష్టముందా లేదా అని IVRS ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నా. దీనివల్ల సరైన నాయకత్వం వస్తుంది, బాధ్యత కలిగిన నాయకత్వం వస్తుంది, సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. దీనికి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి. నా ఆలోచన ఒకటి, సామాజిక న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకు వస్తా. మీ అభిప్రాయాలు కూడా నిర్మోహమాటంగా చెప్పండి, తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం, సమర్థవంతమైన నాయకత్వానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే OTS అని పేరు పెట్టి డబ్బులు వసూలు చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు కనిగిరి మహాసభ ద్వారా ఒకటే కోరుతున్నా, రా కదలి రా అనే కార్యక్రమం ఇచ్చా. ప్రతి ఒక్కరి గుండె చప్పుడు చేసే నినాదం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన ఆలోచన ఇది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు తమ్ముళ్ళు కసోపుండి నేను ఇప్పుడు పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించి నేను తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే